మిథున దేవతో ఇలా మాట్లాడడం మొదలుపెడుతుంది. దేవా, నీకు నా మీద ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది. నీ మనసులో నాకు భార్య స్థానం కూడా ఇచ్చావని కూడా నాకు అర్థమవుతుంది. నీ మౌనం వెనుకల ఇదే రీజన్ ఉందా, లేకుంటే ఇంకేమైనా ఉంది నాకు అర్థం కావడం లేదు. నన్నైతే మోసం చేయకు. మా నాన్న ముందు మా నాన్న నిన్ను అర్థం చేసుకునేలాగా నువ్వు నాకు అన్ని రకాలుగా తగిన భర్తవని చెప్పి నేను చెప్పాను. నన్నైతే మోసం చేయకు దేవా, వాళ్ళందరి ముందు నా పరువు తీకొని అయితే చెప్తాడనమాట. అయితే దేవాకి తనంటే చాలా ఇష్టం. తనని ఎంతగా ఇబ్బంది పెట్టాడో, ఎంతగా కష్టపెట్టాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపంతో తన మీద ఉన్న ప్రేమను ఇప్పుడు బయట పెట్టడం లేదు. తన ఫేస్ చూసిన ప్రతిసారి మిథున పడిన కష్టాలే తనకు గుర్తొస్తున్నాయి తప్ప తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు అవ్వడం లేదు. అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ప్రేమని ఐ లవ్ యూ మిథున అంటూ చెప్తాడనమాట. ఆ సమయంలో ఈ ఆదిత్య వస్తాడు. ఆదిత్య వింటాడు కూడా. అయితే తట్టుకోలేకపోతాడు. అయితే ఏదో పని మీద దేవా బయటికి వెళ్తాడు. అప్పుడు ఒక సీన్ గుర్తొస్తుంది దేవాకి. ఒకానొకప్పుడు మిథున పూలు అడుగుంటే ఆ పూలు కొనిచ్చుండడు. ఇంకా పూలు తను ఎంత బాధపడిందో ఏమో ఆ రోజు. ఈరోజు నా ప్రేమని నేను పైకి చెప్పలేకపోయినా చూపిస్తాను. ఎంత చూపిస్తాను అంటే ఆకాశం అంత ప్రేమను నేను నా భార్యకి చూపిస్తాను అనేది ఆదిత్య చెప్పుంటాడు. ఇక ఆదిత్య ఏంటి, ఎలా అయినా సరే వీడిని మిథునని కలవనీయకుండా చేయాలి. అయితే దేవ చేస్తున్న పెద్ద తప్పేంటి అంటే తన ప్రేమ విషయాన్ని మిథునకి చెప్పకుండా ఆదిత్యకి చెప్పి పెద్ద తప్పు చేశాడు. వీళ్ళిద్దరూ ఒకటైపోయారంటే నాకు మిథున దక్కదు కదా అని ఏకంగా దేవాన్ని లేపేద్దాం అనుకుంటున్నాడు ఆ ఉన్మాది ఆదిత్య.